శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సింహరాశి వారి యొక్క ఇప్పుడు చెప్పుకుంటాను సింహరాశి వారికి ఎలా ఉంటుంది. మీ రాశ్యాధిపతి రవి భాగ్యంలో ఉన్నాడు అంటే ఫస్ట్ మీ నాన్నగారికి చాలా బాగుంటుంది అర్థం. నాన్నగారికి మంచి హెల్త్, రొబస్ట్ హెల్త్, ఆరోగ్యము, ఐశ్వర్యము బాగుంటుందండి. ముఖ్యంగా రవి భాగ్యస్థానంలో ఉంటే రవి భాగ్యస్థానంలో ఉంటే దేవతా భక్తి, దేవతలందు భక్తి కలిగి ఉంటారు. ధార్మిక, తపస్వి, అలాగే అల్ప భాగ్యవాన్, కొద్దిగా ధనం ఉంటుంది. అలాగే సుపుత్రవాన్, సుఖీ, అలాగే స్వార్జిత ధన, అలాగే కృషి లాభ. అంటే భాగ్యస్థానంలో రవి ఉంటే ఏం చేస్తాడే అంటే 9వ ఇంట, భాగ్యస్థానంలో 9వ ఇంట రవి ఉంటే సకల దేవతల యొక్క భక్తి కలిగి ఉంటారు, దేవతా భక్తి కలిగి ఉంటారు. ధర్మబద్ధంగా పనిచేయడం, ధర్మబద్ధంగా ఉండడానికి మీరు మొగ్గు చూపిస్తుంటారు, ధర్మబద్ధంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మునివృత్తి నుండి కొద్దిపాటి భాగ్యం కలిగి ఉంటారు, కొద్దిపాటి భాగ్యం కలిగి ఉంటారు అని అంటారు. కానీ ఎక్కువగానే భాగ్యం కలిగి ఉంటారు సార్, కలిగి ఉంటారండి. ఎందుకంటే లగ్నాధిపతి భాగ్యస్థానంలో మేషరాశిలో ఉచ్చ స్థితిలో అగ్నితత్వ రాశిలో ఉండడం వలన సర్వ సౌభాగ్యాలు కలిగి తీరతాయి మీకు. అంతేకాకుండా మంచి కుమారులను కలిగి ఉంటారండి మీరు. అలాగే సుఖవంతులుగా ఉంటారు మీరు. తండ్రి సొమ్ముని కలిగి ఉంటారండి మీరు. తండ్రి యొక్క ఆస్తిపాస్తుల్ని మీరు కలిగి ఉంటారు. మీరు సంపాదించిన ధనము, మీ నాన్నగారు సంబంధించిన ధనము కూడా కలిగి ఉంటారట మీరు. చూసారా అలా ఎంత బాగుందో. అలాగే వ్యవసాయమందు లాభం కలిగేవారుగా ఉంటారు, వ్యవసాయం కూడా బాగా రాణిస్తుంటండి. అంతేకాకుండా రవి మేషంలో ఉండడం వలన తండ్రికి దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటుంది. ఇలాగా మీ రారాశ్యాధిపతి భాగ్యస్థానం ఉండడం వలన ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళకి, అంటే అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలిగి ఉండడము. లగ్నాధిపతిగా రవి లాభంలో భాగ్యంలో ఉండడం వలన విశేషమైన భాగ్యం అంటే విదేశ పర్యటన ఉండడము, విదేశాలకు వెళ్ళడము, ధన సంపాదన కలిగి ఉండడము, మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెంచడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతులను కలవడాలు జరుగుతుందండి. గంగానది స్నానాలు, అలాగే మీరు అరసవల్లి సూర్యభగవాను యొక్క దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది భాగ్యంలో ఉండడం వలన. తిరుపతిలో ఉన్నటువంటి సూర్యభగవానికి ఆరాధన చేసుకోవడం కూడా జరుగుతుందండి. సూర్యభగవాన్ దర్శనం ఆ కోనేరు దగ్గర, పద్మావతి అమ్మవారి దగ్గర కోనేరు ఉందండి, అక్కడ దగ్గర సమీపంలో ఉంటారు స్వామి.
ఆ దర్శనం మీకు కలుగుతుంది. భాగ్యస్థానంలో రవి సామాన్యుడు కాదండి, పొలిటికల్ రంగంలో కూడా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఇస్తాడు. చదువు రీత్యా మంచి ఉన్నతమైన చదువులు రీత్యా విద్యను కూడా ఆపాదిస్తాడు మనకి విద్యార్థులకి. భయపడాల్సిన అవసరం లేదండి, ధైర్యంగా ఉంటారు మీరు, రాజసమానుడుగా ఉంటారు. అలాగే అందరికీ ఇష్టుడు అంటే ఇష్టమైన వాడుగా మీరు ఉంటారు. మీకేమీ సామాన్యమైన జాతం కాదండి. మేషరాశి వాళ్ళకి, అదే మీ సింహరాశి వాళ్ళకి రవిచే అద్భుతమైన ఫలితాలు ఇంత అంతా కాదు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈవెందో అష్టమశని ప్రభావం ఉన్నా కూడా మీకు వైశాఖ మాసంలో అంటే మే నెలలో కూడా 14వ తారీఖు వరకు మీరు ఉంటాడు కాబట్టి మీరు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే జలదానం అంటే కుండలో నీళ్లు పోసి ఉన్న కుండలో నీళ్లు పోసి వేద పండితుడికి దానం చేయాలంటోయ్. విష్ణులోక ప్రాప్తిట అదొకటి. అన్నదానం చేయడము, అలాగే ఎర్రని వస్త్రాలు దానం చేయడము ఎంత అద్భుతం అండి. అలాగే బంగారం దానం కొంత అది అర్హత, కొద్దిగా తాహత ఉన్న వాళ్ళకి, అర్హత కాదు తాహత డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇది చిన్న మనం దానాలు చేసుకుందామండి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఎవరైతే ఉదక అంటే నీళ్లు దానం చేస్తారో వాళ్ళు సమస్తమైన సుఖాలు పొందుతారండి ఇక్కడ. అంతేకాకుండా మీ ముందు తరాల వాళ్ళు, మీ తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకానికి వెళ్ళిపోతారు, విష్ణు లోకానికి వెళ్తారు. మా గురుగారు చెప్పారు. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నాయండి. సో సూర్యభగవాను ఆరాధన చేసుకుందాం. మంచి లోకానికి వెళ్ళడమే కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు కూడా, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మంచి సర్వ సౌభాగ్యాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ మీ మేషరాశి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు ఈ సూర్యభగవాన్ సింహరాశి కలిగి చెప్పే సూచన ఏంటంటే, చెప్పదగ్గ సూచన పరిహారం ఏంటంటే సార్, ముఖ్యంగా సూర్యభగవాన్ని ఎప్పుడు కూడా నమస్కార ప్రియుడు కాబట్టి ఆయన ఎప్పుడు నమస్కారం చేయాల్సిందేనండి. ఎందుకంటే 9th భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి దీర్ఘాయుర్దాయంగా ఉండాలి. కాబట్టి మీ తండ్రి గారు ఆయుర్దాయం ఆయనకు ఆయుర్దాయం ఎక్కువే. తండ్రి గారికి ఆయుర్దాయము, తండ్రి గారికి విదేశ పర్యటన, తండ్రి గారికి ఆయుష్ ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి సూర్యభగవాన్ నమస్కారం చేయడం వల్ల. తండ్రి గారికి ముందర ఆరోగ్యం సంప్రాప్తిస్తుందండి. తండ్రి గారు బాగున్నారంటే మనందరం బాగున్నట్టే, మన కుటుంబం మొత్తం బాగున్నట్టే కదండి. అందుకని సింహరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన అంటే మీ తండ్రి గారు చాలా బాగుంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా ఉంటారు, రాజపూజులుగా ఉంటారు మీరు ఆయన తండ్రి గారు. కాబట్టి మీ సింహరాశి వాళ్ళకి మీరు ఎంత సూర్యభగవాన్ని పూజిస్తూ ఉంటే ఈ నెల మొత్తం కూడా, వైశాఖ మాసం కూడా అరసవిల్లో ఆయనకి తగ్గట్టుగా ఆయన పూజలు చేసుకోవడము, సూర్యభగవానికి ఏది ఇష్టం ఉంటే అది నైవేద్యాలు పెట్టడము, పూజలు చేయడము. ఒకవేళ మనం అంత దూరం వెళ్ళామండి, మన ఇంట్లోనే రోజు ఆదిత్య హృదయం 3 సార్లు చదవాలండి. ఒక్కసారి చదివిన చాలు ఆదిత్య హృదయం చదివిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదండి. ఆదిత్య హృదయము, గాయత్రి మంత్రము, గాయత్రి ఉపాసన, ఎవరైనా చేయించండి గాయత్రి. ఈ 2 చేసిన వాళ్ళకండి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఈ కోర్టు కేసులని, లారీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ కానీ, చిల్డ్రన్ విషయంలో ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, వివాహ సమస్యలు కానీ, ఇటువన్నీ అంటే తొలగిపోవాలంటే సూర్యభగవానికి మించిన భగవంతుడు ఎవరు ఉన్నారంటారా? అంత అద్భుతం అండి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి కదా. ఎప్పుడు మనకి కంటికి కనిపించే భగవంతుడు సూర్యభగవానే కదండి. ఆయన ఆరాధన చేసుకోవడం వల్ల ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జీవితం గడపడానికి మనకి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యంగా మీ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న దోషము అన్నీ ఉన్నాయి కదండి, శని దోషము, రాహు దోషము. ఎందుకని చెప్పి సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. రోజు ఒక్కసారి ఆదిత్య వ్రతం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. పైగా కొంతమంది యోగాసనాలు అంటారు సరే, యోగాసనం చేస్తే శనీశ్వరుడు మెచ్చుకుంటాడు, కష్టపడతారు కాబట్టి. సో ఇవన్నీ చేయడం వలన మనకన్నా కష్టాలు మన దగ్గర ఉంటాయంటారా? ఏమీ కష్టాలు ఉండవు, అన్ని సర్వ సుఖాలు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. సో సూర్యభగవాన్ని వదలకుండా ఈ నెల్లాళ్ళే కాదండి, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సూర్యభగవాన్ని ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చదవడము, సూర్యభగవాన్ని కలిసి బయటికి వెళ్ళేది సూర్యభగవాన్ దండం పెట్టుకోవడం చాలు. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న విభేదాలు, చిన్న గొడవలు, ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి,
కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రావుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ హా అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య వ్రతం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాన్ కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాన్ కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసరప దోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో ఉంచున్నారు. ఆయన ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. కానీ గొప్ప కదండి. చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. చాలా మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. సరదాగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను. 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.